హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత పంపితం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతే సహృత్సతా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఆ శనివారం రోజు సప్తమ స్కందము 3వ అధ్యాయంలో 30వ శ్లోకం దాకా మనము చూసాం. సో ఈ రోజు మనము సప్తమ స్కందం 3వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి చూద్దాం. ఈ యొక్క అధ్యాయం పేరు అమరునిగా నగుటకు హిరణ్యకశిపుడు ఆలోచించుట. సో ఈ యొక్క అధ్యాయము అందులో మనం చూసాం ఏంటి, బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమైంది, హిరణ్యకశిపుడికి ప్రత్యక్షమైన తర్వాత బ్రహ్మదేవుడిని ఏం చేస్తున్నారు, ఆయన గ్లోరిఫై చేస్తున్నారు, ఆయన పొగుడుతూ ఉన్నారనమాట. మీరు అలాగా ఇలాగా అని చెప్పి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే హిరణ్యకశిపు యొక్క అండర్స్టాండింగ్ లార్డ్ బ్రహ్మ గురించి తప్పుగా ఉందన్నమాట. సో ఆయన ఏ విధంగా హిరణ్యకశిపు అనుకుంటున్నాడు అనేటువంటి విషయాలు మనకి ఈ యొక్క భాగవతం యొక్క శ్లోకాల్లో ఉంది. కానీ ఏంటంటే అనువాదంలో కూడా అదే ఉంది. కానీ ఏంటంటే కనుక భాషల్లో మాత్రం శ్రీల ప్రభుపాద వారు మనం ఏది కరెక్ట్ అని అనుకోవాలి అనేటువంటి విషయం మనకి చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే కనుక
మనము అనువాదంలో ఉన్నదే కరెక్ట్ అని అనుకుంటే కనుక ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి విషయం మనం తప్పు అనుకుంటాం. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఆ పర్టికులర్ శ్లోకానికి ఆ పర్టికులర్ కంటెక్స్ట్ కి ఏదైతే కనుక కరెక్ట్ గా ఉంటుందో దాన్ని మనకి చెప్పడం జరిగింది అనమాట. సో ఇంకా 30వ శ్లోకం మనం మొదలు పెట్టుకుందాము. త్వమేవ కాలో నిమిషో జనానా మాయూలవాద్యా వయవైక్షిణోషి కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజోమహం స్త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా. మంజుల మాతాజీ, మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. హే ప్రభు, నిత్య జాగృతుడవై నీవు జరుగుచున్న సమస్తమును గాంచెదవు. క్షణములు, నిమిషములు, గంటలు వంటి వివిధ అవయముల ద్వారా కాలరూపమున నీవు సమస్త జీవుల ఆయువును నశింపజేయుదువు. అయినను నీవు మార్పురహితుడవు, పరమాత్ముడవు, సాక్షి మాత్రుడవు, పరమేష్టి, జన్మరహితుడవు, సమస్త జీవులకు జీవకారకుడవు, సర్వవ్యాపి నియామకుడవు అయ్యున్నావు. భాష్యము. ఈ శ్లోకమునందు కూటస్థ అను పదము అతి ప్రధానమైనది. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నను మార్పురహితమైన కేంద్ర బిందువై ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదేశ్వర అర్జున తిష్టతి. పరమాత్ముడు ఎల్లరి హృదయములలో సంపూర్ణముగా విరాజమానుడై ఉన్నాడు. ఏకత్వం అను పదము ద్వారా ఉపనిషత్తులో సూచించబడినట్లు కోట్ల కొలది జీవులు ఉన్నప్పటికీ పరమాత్ముడు వారందరి యందును నెలకొని ఉన్నాడు. అద్వైతమచ్యుతం అనాది మన అనంత రూపం అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు పలు రూపములు కలిగి ఉన్నను అద్వైతుడు అనగా ఏకము మార్పురహితమైనవాడు. అతడు సర్వవ్యాపి అయి ఉన్నందున కాలమందు నెలకొని ఉన్నాడు. అంతర్యామి రూపమున హృదయస్థుడై భగవానుడు జీవుల ప్రాణముడు కనుక వారందరూ భగవద్ంశాలుగా వర్ణింపబడిది. ఈ విషయము అచింత్య భేద తత్వము చేత తెలియబడినది. ఈ ప్రకారము జీవులు భగవద్ అంశలే కనుక అతనితో గుణరీత్యా ఏకమైనను భిన్నమును అయి ఉన్నారు. జీవులను కర్మ ప్రేరితులను చేసేటి పరమాత్ముడు మాత్రమే ఏకము, మార్పురహితం అయి ఉన్నాడు. అనేక రకములకు విషయములు, ఉద్దేశములు, కర్మలు ఉండవచ్చు గాని భగవంతుడు మాత్రము ఒకే ఒక్కడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకము? 31 పూర్తయింది మాతాజీ. 5వ అధ్యాయమా? 7 మాతాజీ. 7వ అధ్యాయం. సారీ, 7వ స్కందంలో 3వ అధ్యాయం మాతాజీ. 7వ స్కందం 3వ అధ్యాయం 31వ శ్లోకం. అలాగే ప్రభు. సో ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి ఏమని పొగుడుతున్నారు అని అంటే కనుక ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా మెలకుగానే ఉంటారు. మొత్తం ఏం జరుగుతుంది అన్ని చోట్ల అనే విషయాలన్నీ కూడా మీకు తెలుస్తూనే ఉంటాయి. సో మొత్తం మిగతా వాళ్ళందరికీ కూడా కాలం ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆయుష్నంతా కూడా తీసేసుకుంటూ ఉంటుంది. క్షణములు, నిమిషములు, గంటలు అని చెప్పేసి అన్నిటినీ కూడా ఆ విధంగా మీరే నశింపచేస్తారు. అయినా సరే మీకు ఎప్పుడు కూడా మార్పు ఉండదు. మీరే పరమాత్మ, మొత్తం సాక్షి మాత్రుడు నువ్వే, పరమేశ్వరి నువ్వే, జన్మరహితుడు నువ్వే, సమస్త జీవులకు జీవకారకుడు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి కరెక్ట్ గా ఫిట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో కొన్ని విషయాల్లో బ్రహ్మదేవుడికి కూడా శక్తులు ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా కొన్ని విషయాలు ఆయనకి తెలుస్తుంది. ఎలా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడికి ఆయన పరమాత్మ కింద ఉంటే ప్రతి జీవి యొక్క హృదయంలో జీవుడు ఏమనుకుంటున్నాడు అని చెప్పే విషయం ఎలా అయితే ఆయనకు తెలుస్తుందో, బ్రహ్మదేవుడికి కూడా ఏమవుతుందంటే కనుక జీవులు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే కనుక బ్రహ్మదేవుడికి ఎలా తెలుస్తుందండి అంటే కనుక ఆ లింక్ అక్కడ పరమాత్మ అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడి జీవులందరి హృదయాల్లో ఉంటారు కదా, బ్రహ్మదేవుడి హృదయంలో కూడా ఆయనే ఉంటారు. సో పరమాత్మ ఏం చేస్తుంటారు, బ్రహ్మదేవుడికి చెప్పేస్తూ ఉంటాడు, వాడు అలా అనుకుంటున్నాడు, వీడు ఎలా అనుకుంటున్నాడు, వీడికి అది కావాలని చెప్పేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి బ్రహ్మదేవుడికి కూడా పరమాత్మ లాగే అన్ని విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. అవేంటంటే లింక్ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు లింక్ అన్నమాట.
సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ అన్ని కూడా పరమాత్మకి అంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుపాదులు వారు మనకు చెప్తున్నారు. ఈశ్వర సర్వభూతానం హృదయ సాధ్యమ తిష్టతి భ్రమయాన్ యంత్రరూఢాని మాయయా. సో మొత్తం అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నాడు జీవుడు. కానీ జీవుడు తిరుగుతూ ఉన్నా సరే ఏం చేస్తున్నాడు? ఈశ్వర మొత్తం అందరి హృదయాల్లో కూడా ఆయన కూర్చుని ఉన్నారు పరమాత్మ కింద. సో ఇక్కడ అచింత్య భేదాభేద తత్వం గురించి చెప్తున్నారనమాట. సో చాలా సార్లు మనం చర్చించుకున్నాము అచింత్య భేదాభేద తత్వం గురించి. ఇంకా స్వామి కూడా ఎలా ఉంటారు? కాలంలాగా ఆయనే ఉంటారన్నమాట. సో కాలంలాగా ఉండి మొత్తం ఏం చేస్తుంటారు? జీవులందరి యొక్క ఆయుష్నంతా తీసేసుకుంటూ ఉంటారు మనకి. సో మనకి వస్తుంది సుఖదేవ గోస్వామి ముందే చెప్పారు, ఆయుర్హరతి వైపుంసాం అని చెప్పేసి ఆ యొక్క శ్లోకంలో మనకు చెప్పారు. ఏం చేస్తూ ఉంటుందంట? కాలము మొత్తం జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆయుష్ని అంతా కూడా అది తీసేసుకుంటూ ఉంటుంది. గంటలు, రోజులు, నిమిషాలు అని చెప్పేసి, ఉదయం సూర్యాస్తమయం అని చెప్పేసి ఏం చేసుకుంటూ ఉండే? సూర్యాస్తమయం, మళ్ళీ సూర్యుడు మళ్ళీ ఉదయించడం. సో మొత్తం ఆయుష్ అంతా కూడా తీసేసుకుంటుంది. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆయుష్ ఏమీ అవ్వదంట. సో వాళ్ళందరూ కూడా రక్షించబడతారంట. సో అలాగే ఏమవుతుంది అని అంటే కనుక పరమాత్ముడు అన్ని రకాలైన శరీరాల్లో ఉన్నా సరే మనం అనుకోకూడదు పరమాత్మ అందరి శరీరాల్లో ఉన్నారు కాబట్టి ఆయన ముక్కలైపోయారు అని అనుకోకూడదు. సో ఆయన అందరి శరీరాల్లోనూ ఉన్నా సరే ఆయన ఒక్కడే, కానీ మార్పు రహితుడు అన్నమాట. ఆయనకి విషయాలు, ఉద్దేశాలు, కర్మలు వేరే ఉంటాయి కానీ మొత్తం అంతా కూడా ఆయన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అన్నమాట. తత్వా పరం నా పరమాప్యనేచ తేజత్యకించేద్వ్యతిరాక్తమాసి విద్యా కళాస్తే తనవాశ్చ సర్వా హిరణ్యగర్భోసి బృహేత్య పుష్టం. జయలక్ష్మి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యం కూడా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. అనువాద ఉత్కష్టము గాని, నీచము గాని, పార్థవము గాని, జంగము గాని ఏదియును నీకు అన్యముగా లేదు. ఉపనిషత్తుల వంటి వేద సారస్వతము నుండి వేదాంగ శాస్త్రముల నుండి లభించేది జ్ఞానమే నీ శరీరం. నీవు హిరణ్య గర్భుడవు, విశ్వాధారుడవు అయినను పరమ నియామకునిగా నెలకొని ఎందును త్రిగుణ పూర్ణమోగు ఈ భౌతిక జగత్తుకు పరమడువై ఉన్నావు. శ్రీల ప్రపాదుల వారి భాష్యం. శ్రీల ప్రపాద్కి జై. పరం అనగా పరమ కారణము, పరమం అనగా కార్యమని అర్థము. పరమ కారణము భగవంతుడు కాగా కార్యము ప్రకృతి అయి ఉన్నది. చరాచర జీవరాశి అంతయు కళా విజ్ఞానములకు సంబంధించిన వేదోపదేశముల చేతనే నియంత్రించబడును. కనుక జీవులందరూ భగవంతుని బాహ్యశక్తి విస్తరములై ఉన్నారు. భగవంతుడు మాత్రము పరమాత్మని రూపమును కేంద్రస్థానమై ఉన్నారు. సమస్త బ్రహ్మాండములు భగవానుని శాశ్వమాత్ర సమయమే నిలిచి ఉండెను. కనుక అవి కూడా మహావిష్ణు గర్భం నుండే నిలిచి ఉన్నవి. కనుక ఏదిను దేవదేవుని అన్యముగా లేవు. ఇదియే అచింత్య భేద తత్వం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ బ్రహ్మదేవుడిని ఇంకా ఆయన ఏమని కోరుతున్నారు? సో మీరెప్పుడు కూడా ఏదైనా సరే ఉచ్చమైనటువంటిది కానీ, తర్వాత నీచమైనటువంటిది కానీ, కదిలేటువంటిది కానీ, కదలనటువంటిది కానీ ఏది కూడా మీకు వేరేగా లేదు. సో మీ యొక్క శరీరం అంతా కూడా ఏమిటి? ఉపనిషత్తుల నుంచి వచ్చేటువంటి జ్ఞానమే మీ యొక్క శరీరము. సో మీరే హిరణ్య గర్భుడు అంటే కనుక మొత్తం విశ్వాలన్నీ కూడా మీ యొక్క ఉదరంలోనే ఉన్నాయి. మొత్తం అన్నింటికీ కూడా పరమ నియామకుడు కింద మీరు ఉన్నారు. సో అయినా సరే త్రిగుణపూర్వకమైనటువంటి ఈ జగత్తుకు మీరు ఎలా ఉన్నారు? అతీతంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ అన్నమాట. కానీ ఏంటంటే కనుక అవన్నీ కూడా
బ్రహ్మదేవుడికి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో పరమ కారణం ఎవరు? భగవంతుడు యొక్క ప్రకృతి ఏమిటి? కార్యమై ఉందన్నమాట. సో అలాగే అందరూ కూడా, జీవులందరూ కూడా కదిలేటువంటివి, కదలనటువంటివి ఎవరైతే జీవులు ఉన్నారో, అంటే రకరకాల శరీరాలు తీసుకుని అవన్నీ కూడా భగవంతుడి యొక్క విస్తారాలే అన్నమాట అవన్నీ కూడా. సో ప్రతిదీ మనకి భౌతిక ప్రపంచంలో కనిపించేదంటే ఆ ప్రతిదీ కూడా ఏంటి? కాంబినేషన్, స్పిరిచువల్ ప్లస్ మెటీరియల్ అన్నమాట. ఆధ్యాత్మికము భౌతికము రెండు కలిపి. సో ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మికం లేకపోతే కనుక ఆ యొక్క భౌతికం అనేటువంటిది ఆ యొక్క స్థితిని కలిగి ఉండదన్నమాట. సో అదే విషయం చెప్తున్నారు. అవన్నీ కూడా ఎంతసేపు ఉంటాయి మనకి? గర్భోదక సాయి విష్ణువు ఆయన శ్వాస తీసుకునేంత కాలం మాత్రమే యొక్క విశ్వాలు ఉంటాయి. శ్వాస లోపలికి తీసుకుంటే కనుక మళ్ళీ ఆ విశ్వం నాశనం అయిపోతుంది. సో నాశనం అయిపోవడం కాదు, ఆయన యొక్క మొత్తం ఆయన యొక్క గర్భంలోనే మొత్తం విశ్వాలన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. కాబట్టి ఏది కూడా శ్రీకృష్ణ భగవానుడికి అన్యముగా ఏది లేదు. సో ఇదే అచింత్య భేదాభేద తత్వం అన్నమాట. వ్యక్తం విభూస్థూలమిదం శరీరం येनेन्द्रिय प्राणमनो गुणास्त्वां कुक्षे स्थितो धामनि पारमेष्ट्ये अव्यक्त आत्मा पुरुषः పురాణ. శ్రీదేవి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? శ్లోకం 33 మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు వాయిస్ కొంచెం పర్వాలేదు మాతాజీ, చదవండి. స్పష్టంగా ఉండకపోవచ్చు, పర్వాలేదు మాతాజీ. గొంతుపోయింది. హే ప్రభు, మార్పురహితముగా స్వధామమున నెలకొనిన వాడివై నీవు విరాట్ రూపము ద్వారా ఈ జగత్తునందు విస్తరింతు. ఆ విధముగా నీవు ఈ భౌతిక జగత్తు యొక్క రసాస్వాదనము చేయుచున్నట్లుగా గోచరించును. నీవు బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మపు బ్రహ్మము బ్రహ్మమువు పరమాత్ముడవు, పురాణ పురుషుడవు, పరమ పురుషుడవు అయ్యున్నావు. భాష్యము. నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, చివరకు దేవదేవుడగు శ్రీకృష్ణుడనిడి మూడు తత్వములలో పరతత్వము ప్రకటమగునని చెప్పబడినది. ఈ భౌతిక జగత్తు భగవంతుని దేహము గుణరీత్యా తనలో ఏకమైనట్టి అంశమాత్రులకు జీవులను విస్తరింపజేసి అతడు భౌతిక రసాస్వాదనము కావించును. కాని స్వయముగా తాను మాత్రము వైకుంఠ లోకములలోనే స్థితుడై ఆ దేవదేవుడు ఆధ్యాత్మిక రసాస్వాదనము అనుభవించును. కనుక ఒకే పరతత్వము అంటే భగవానుడు భౌతిక మగు విరాట్ రూపము ద్వారా, ఆధ్యాత్మిక మగు బ్రహ్మ తేజము ద్వారా సాక్షాత్తు దేవదేవునిగా సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి శ్రీమద్ భాగవతంలో స్టార్టింగ్ లోనే చెప్పారు. ఏం చెప్పారు? యదంతి తత్వ విధస్తత్వం తద్విజ్ఞానం అద్వ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతి. సో భగవంతుడికి ఏముంటాయి? 3 రకాల ఫీచర్స్ ఉంటాయని చెప్పారు. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ అనేటువంటివి 3 ఫీచర్స్ అన్నమాట. సో దాని గురించి ఇక్కడ ఈయన చెప్తున్నారు. ఇవి కాకుండా ఏంటి? ఆయన యొక్క విరాట రూపం ద్వారా మొత్తం భౌతిక ప్రకృతి విశ్వం అంతా కూడా ఆయన విస్తరించి ఉన్నారనమాట. సో ఆయన విరాట్ రూపం తీసుకున్నారు కదా, విశ్వం అంతా విస్తరించిపోయారు కదా. ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం అనేటువంటిది కోల్పోయారా అని అంటే కనుక ఆయనకి అస్తిత్వం ఏమీ కోల్పోలేదు. ఆయన ఎప్పుడు కూడా పరమాత్మ కింద, భగవంతుడి కింద ఎలా ఉంటారు? ఆయన వైకుంఠంలో గోలోక ఏవ నివసత్య కిలాత్మ భూతో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇదే విషయాన్ని భగవద్గీతలు కూడా స్వామి చెప్తారు. నేను మొత్తం అన్ని చోట్ల ఉన్నాను కానీ లేను అనేటువంటి విషయం కూడా ఆయన చెప్తారు. సో జీవులందరూ నాలో ఉన్నారు కానీ నేను వాళ్ళలో లేను అని చెప్పేసి అలాగా రకరకాలుగా యొక్క పారాడాక్సియల్ థింగ్స్ అన్ని కూడా చెప్తారనమాట. అది ఆయన యొక్క అచింత్యమైనటువంటి శక్తి ద్వారానే సాధ్యమవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆయన పరతత్వం కాబట్టి భగవంతుడు విరాట్ రూపం ద్వారా ఉంటారు, బ్రహ్మజ్యోతిలాగా ఉంటారు, పరమాత్మ కింద ఉంటారు, సాక్షాత్తు భగవంతుడి కింద ఆయన మొత్తం అన్ని చోట్ల కూడా, ప్రతి చోట కూడా ఆయన విస్తరించి ఉన్నారు. ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాల్లో ప్రతి చోట కూడా ఆయన విస్తరించి ఉన్నారు అన్నమాట.
అనంత్యావక్తరూపేణ येनेदामखिलं ततं చిదచిచ్చక్తియుక్తాయ తస్మై భగవతే నమః. సుభరత్నమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అనంత అవ్యక్తమునైన రూపమును అఖిల జగత్తులో విస్తరించి ఉన్న వాడును బాహ్య అంతరంగ శక్తులను మరియు జీవ సమన్వితమగు తటస్థ శక్తిని కూడియున్న వాడును భగవంతునికి వందనములు. భాష్యము. భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు. పరస్య శక్తి వివిధైవ శ్రూయతే. ఆ శక్తులే బహిరంగ శక్తి, అంతరంగక శక్తి, తటస్థ శక్తి రూపములలో సంగ్రహముగా చెప్పబడినవి. బహిరంగ శక్తి ఈ భౌతిక జగత్తును ప్రకటించగా, అంతరంగక శక్తి ఆధ్యాత్మిక జగత్తును ప్రకటము కావించును. ఇక తటస్థ శక్తి అనునది అంతరంగ బహిరంగ శక్తుల మిశ్రమమైనట్టి జీవులను ప్రకటము కావించును. పరబ్రహ్మము యొక్క అయిన జీవుడు నిజమునకు అంతరంగక శక్తికే చెందినవాడు. కానీ భౌతిక శక్తి సంపర్కముచే అతడు ఆధ్యాత్మిక భౌతిక శక్తుల వలన ప్రభావించువాడై ఉన్నాడు. భగవానుడు మాత్రం ప్రకృతికి పరముగా నుండి దివ్య లీలా అనురక్తుడై ఉండును. ఆ ప్రకృతి అతని లీలను బాహ్య ప్రకటము మాత్రమే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అనంతము అవ్యక్తమైనటువంటి రూపంలో మొత్తం ప్రతి చోట కూడా ఆయన విస్తరించి ఉన్నారు. బాహ్య అంతరంగ శక్తులు తటస్థ శక్తిని కూడా కూడి ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు అన్నమాట. సో పరాశ శక్తి వివిధైవ శ్రూయతే. ఆయనకు ఉన్నటువంటి శక్తులు 3 రకాలు. ఒకటి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో బహిరంగ శక్తి అంటే కనుక ఇక భౌతిక ప్రపంచంలో ఉండేటువంటిది అంతా కూడా బహిరంగ శక్తి. అంతరంగ శక్తి అంటే కనుక వైకుంఠ లోకాల్లో ఉండేటువంటిది అంతరంగ శక్తి. తర్వాత తటస్థ శక్తి అంటే కనుక మనం లాంటి జీవులందరూ కూడా, సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఒక్కొక్కసారి అంతరంగ శక్తిలో ఉంటారు, ఒక్కొక్కసారి బహిరంగ శక్తిలో ఉంటారు. సో ఒక్కొక్కసారి భగవంతుడికి దాసులు అనేటువంటి సరైనటువంటి స్థితిలో ఉంటారు, ఒక్కొక్కసారి ఎలా ఉంటారు? అందరూ కూడా మాకు దాసులు అనేటువంటి స్థితిలో ఉంటారన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఏదైనా సరే మొత్తం అంతరంగ శక్తి ఈ యొక్క ఆధ్యాత్మికము, అదే విధంగా భౌతిక శక్తుల యొక్క కలయికే జీవుల యొక్క శరీరాలు అన్నమాట. అయినా సరే ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు? యొక్క భౌతిక ప్రకృతికి దూరంగా ఆయన ఎప్పుడు కూడా ఎలా చేస్తూ ఉంటాడు? ఆయన దివ్యమైనటువంటి లీలలన్నింటినీ కూడా ఆయన చేస్తూ ఉంటారు, నిత్య లీలలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. యది దాస్యస్య భిమతాన్ వరాన్మే వరదోత్తమా భూతేభ్యస్త్వాద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మన ప్రభో. రాజేశ్వరి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. వరదేవ శ్రేష్ఠ, నేను కోరిన వరమును నీవు ఇవ్వగోరుదువేనని నీచే సృజింపబడిన ఏ జీవి చేతను నాకు మరణము కలిగుండునట్లు గ్రహింపుము. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. గర్భోదక స్థాయి విష్ణువు యొక్క నాభి నుండి సృజింపబడిన పిమ్మట ఈ విశ్వమునందలి ఆది జీవమైన బ్రహ్మదేవుడు ఇతర జీవులను సృజించెను. వారందరూను ఈ విశ్వమునందే వసింతురు. అనగా సృష్టి ఆరంభము నుండి జీవులందరూను ఆదిజీవి నుండియే జన్మించి ఉండిరి. అయినను చరమమున పరమనిత్యుడగు శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరకును తండ్రి అయి ఉన్నాడు. హాం బీజ ప్రదహ పిత, సకల జీవులకు బీజ ప్రదాత అగు తండ్రి అతడే.
ఇంతవరకు హిరణ్యకశిపుడు బ్రహ్మను దేవాది దేవుడనుచు ఆదరించి అతన్ని వరదాయము చే అమరుడు కావాలనని తలచియుండెను. కాని ఆ బ్రహ్మ కూడా అమరుడు కాడని ఎరిగి ఉన్నందున కల్పమంతమున బ్రహ్మ కూడా దేహమును చాలించును. దాదాపుగా అమరతత్వముతో సమానమైనట్టి వరములను హిరణ్యకశిపుడు అతన్ని కోర నారంభించెను. ఈ భౌతిక జగత్తులో బ్రహ్మ చేత సృజింపబడిన ఏ జీవి చేతను తాను మరణింపరాదని అతడు తొలి ప్రతిపాదన కావించను. హరే కృష్ణ ప్రభు దండత్పన్న అవకాశం. నాంతర్బహిర్దివానక్తా మన్యస్మాదపి చాయుధై న భూమౌ నాంబరే మృత్యుర్నరర్నై మృగైరపి. భారతి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. గృహము లోపల గాని బయట గాని పగలు గాని రాత్రి గాని నేలపైన గాని ఆకాశమునందు గాని మరణింపని వరమును నాకిమ్ము. నీ చేతనే గాక ఇతరుల చేత సృజింపబడిన వాని చేతను ఏ ఆయుధము చేతను మానవుల చేతను మృగముల చేతను మరణింపనట్లు వరము నోసుకుము. భాష్యము. విష్ణువు మృగ శరీరమును ధరించి తనను సంహరించునేమో అని హిరణ్యకశిపుడు మిగుల భీతి చెందెను. ఎలా అయినా వరహ రూపమును ధరించి ఆ దేవదేవుడు అతని సోదరుని వధించియుండెను. కనుకనే ఆ దానవుడు అన్ని రకములకు జంతువుల నుండి భయము లేకుండానట్లు సావధానపడెను. కాని ఏ జంతువు రూపమును ధరింపకనే విష్ణువు తన సుదర్శన చక్రమును ప్రయోగించియు ఆ దానవుని సంహరింపగలడు. ఆ చక్రము ఎచ్చటికైనను ప్రయాణింపగలదు. కనుకనే ఆ దానవుడు అన్ని రకములకు ఆయుధముల నుండి రక్షణమును కోరెను. తాను అన్యులచే వేరొక ప్రదేశమున చంపబడుతుని భీతుడైనందున అతడు అన్ని రకములకు దేశకాల పరిస్థితులలో రక్షణమును కోరెను. ఊర్ధ్వ అధోలోకములు పెక్కు కలవు కనుక ఆ లోకవాసులలో ఎవ్వరి చేతను మరణింపమని వరమును అతడు అర్థించెను. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను త్రిమూర్తులలో తనను బ్రహ్మదేవుడు సంహరింపబడని హిరణ్యకశిపుడు ఎరుగును. కాని విష్ణువు లేదా శివుని చేతను తాను మరణింపరాదని ఆ దానవుడి కోరి ఉన్నందున ఆ వరమును అర్థించెను. ఈ విధముగా విశ్వమందలి ఏ జీవి చేతను తనకు మరణము కలగదని అతడు ఆలోచించెను. గృహము వెలుపల గాని లోపల గాని సంభవించేది సహజ మరణము పట్ల కూడా అతడు సావధానుడే రక్షణమును కోరేను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ధన్యవాదాలు. హరే కృష్ణ. మనకి 35వ శ్లోకం నుంచి కూడా హిరణ్యకశిపుడు ఏ వరాలు కోరుకున్నాడు, ఏ విధమైనటువంటి వరం కోరాడు అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. సో నాకేమైనా వరం ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఏమని వరం ఇవ్వమంటున్నాడు? ఏ జీవి చేత కూడా నాకు మరణము కలగకూడదు, ఏ జీవి చేత కూడా నాకు మరణం కలగకూడదు అని చెప్పి మొట్టమొదటిది అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే కనుక మొత్తం సృష్టించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? బ్రహ్మదేవుడి చేత సృష్టించబడినటువంటి జీవులు ఎవ్వరి చేత కూడా నాకు మరణం కలగకూడదు అని అంటున్నాడు. అంటే కనుక మొత్తం ఏం చేస్తున్నాడు ఇక్కడ హిరణ్యకశిపుడు? వీళ్ళ ద్వారా నాకు మృత్యువు కలగకూడదు, వీళ్ళ ద్వారా నాకు మృత్యువు కలగకూడదు, వీళ్ళ ద్వారా నాకు మృత్యువు కలగకూడదు అని చెప్పి రకరకాల కాంబినేషన్స్ అన్ని కూడా పెట్టుకుంటున్నాడు. కానీ ఏంటంటే కనుక ఎన్ని పెట్టుకుంటున్నాడో, ఎంత కాంబినేషన్స్ పెట్టుకుంటున్నాడో దానికి ఎక్స్క్లూజన్ గా దానికి బయటకి ఏదో ఒకటి ఉంటుంది. దాని ద్వారా హిరణ్యకశిపుడికి మరణం వస్తుంది అనమాట. సో మొట్టమొదటి ఏమడుగుతున్నాడు? బ్రహ్మదేవుడి చేత సృష్టించబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరి చేత కూడా నాకు మరణం రాకూడదు అని చెప్పేసి మొట్టమొదటిది అడుగుతున్నాడు అనమాట. సో ఏమనుకుంటున్నాడు అని అంటే కనుక బ్రహ్మదేవుడికి ఆయుష్ చాలా ఎక్కువ కదా,
సో కాబట్టి ఆయనతో పాటు సమానంగా నాకు బ్రహ్మదేవుడు యొక్క ఆయుష్ అంతా కూడా కావాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ఇంటి లోపల గాని బయట గాని, పగలు గాని రాత్రి గాని, నేల మీద గాని అంటే భూమి మీద గాని లేకపోతే ఆకాశంలో గాని మరణం రాకూడదు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుని కూడా పెట్టేశారు అందులో. నీ చేత గాని ఇతరుల చేత సృజింపబడిన వాని చేత గాని, అంటే కనుక నీ చేతుల్లోనూ నేను చంపబడకూడదు. ఆ తర్వాత ఫ్యూచర్ లో ఎవరైనా కొత్త వాళ్ళు పుట్టేవాళ్ళు ఉంటారు కదా, నువ్వు పుట్టించిన వాళ్ళ చేత పుట్టించబడినటువంటి వాళ్ళు కూడా నన్ను చంపకూడదు. అదేవిధంగా మళ్ళీ ఏ కత్తులు లేకపోతే ఆయుధము లేకపోతే విష్ణు యొక్క సుదర్శన చక్రం చాలా పవర్ఫుల్ కదా, ఎవరు కూడా అడ్డుకోలేరు. ఆ యొక్క సుదర్శన చక్రం చేతైనా చంపబడతానేమో అని చెప్పి భయంతో ఎటువంటి ఆయుధం చేత కూడా నేను చంపబడకూడదు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మానవులు ఎవ్వరి చేత కూడా నేను చంపబడకూడదు. ఇంకోటి ఏమడుతున్నారు ఇక్కడ? మృగముల చేత కూడా చంపబడకూడదు. ఎందుకంటే కనుక హిరణ్యకశిపుడికి భయం అన్నమాట. ఎందుకంటే విష్ణువు వరాహస్వామి రూపంలో వచ్చేసి హిరణ్యాక్షుని చంపేశారు కాబట్టి మళ్ళీ విష్ణు ఇంకో కొత్త రూపం తీసుకుని వచ్చేస్తాడేమో, అందుకని చెప్పి ఏం చెప్తున్నాడు? మృగాల చేత చంపబడకూడదు, అదేవిధంగా మానవుల చేత చంపబడకూడదు, సుదర్శన చక్రాలతో చంపబడతానేమో అని ఆయుధాల చేత చంపబడకూడదు. సో ఇంకా ఏం చెప్తున్నాడు? ఇతరుల చేత సృజింపబడి అంటే ఫ్యూచర్లు పుట్టే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ చేత కూడా నేను చంపబడకూడదు. ఇంటి బయట గాని లోపల గాని పగలు గాని రాత్రి గాని ఆకాశంలో గాని నేల మీద గాని ఎక్కడా కూడా నాకు మరణం రాకూడదు, న్యాచురల్ డెత్ కూడా రాకూడదు అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ 37, 38 శ్లోకాలు ఇంకా కండిషన్స్ పెడతాడనమాట. అవేంటో చూద్దాం. వ్యసుభిర్వా సుమద్భిర్వా సురాసురమహోరగై అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినాం సర్వేషాం లోకపాలానాం మహిమానాం యదాత్మనః తపో యోగా ప్రభావాణం యన్నరిష్యతి కర్హచేత్. శశికళ మాతజీ 37, 38 శ్లోకం అనువాదం భాషను చదవండి. హరే కృష్ణ ప్రభు. జంగమగు ఏ జీవి వలనను నాకు మృత్యువు కలుగని వరము నిండు. ఏ దేవతల వలన గాని దానవుని వలన గాని అధోలోకంలోని మహాసర్పం వలన గాని నేను మరణింపనట్టు అనుగ్రహింపు. యుద్ధరంగమున నీవు ఎవరి చేతను చంపబడవు కనుక ప్రతిద్వంది లేని వాడవై ఉన్నావు కనుక నాకు కూడా ప్రతిద్వంది లేనట్టి వరమును ఒసగు. సకల జీవులపై సమస్త లోకపాలులపై సర్వాధికారమును మరియు ఆ పదము వలన కలిగేది సమస్త యశస్సులను ఒసగు. అంతేగాక దీర్ఘకాల తపోయోగములచే కలుగునట్టి నశింపులేని అష్టసిద్ధులను ఒసగు. భాష్యం. దీర్ఘకాల తపోయోగ ధ్యానాదుల చేతనే బ్రహ్మ తన మహోన్నత పదమును పడసి ఉండే. హిరణ్యకశిపుడు కూడా అటువంటి పదమునే కోరాను. తపోయోగాది పద్ధతులచే లభ్యమయ్యేది సామాన్యమగు శక్తులు ఒకప్పుడు నశింపవచ్చు, కానీ భగవత్కరుణచే లభ్యమయ్యేది శక్తులు ఎన్నడూ నశింపవు. కనుకనే ఎన్నడనూ నశింపని వరమును హిరణ్యకశిపుడు కోరి ఉండే. శ్రీమద్ భాగవతంలోని అమరునిగా నగుటకు హిరణ్యకశిపుడు ఆలోచించుట అను 7వ స్కందములోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే సో ఇక్కడ ఏం చెప్తున్నాడు హిరణ్యకశిపుడు? ఇంకేం వరాలు కోరుకుంటున్నాడు? కదిలేటువంటివి కదలనటువంటివి, స్థావరము జంగమం, కదిలేటువంటి కదలనటువంటి జీవులు వేటి వల్ల కూడా నాకు మృత్యువు కలగకూడదు. దేవతల వల్ల మృత్యువు కలగకూడదు, ఎందుకంటే వాళ్ళు పైలోకాల్లో ఉంటారు. దానవుల వల్ల కూడా మృత్యువు కలగకూడదు. కింద లోకాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప సర్పాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా నాకు మృత్యువు కలగకూడదు. ఏ యుద్ధంలో కూడా ఎవరి చేతన కూడా నాకు చంపబడకూడదు.
ఎవరు నాకు ప్రతిద్వంది అనేటువంటి వాళ్ళే ఉండకూడదు. సో మొత్తం అందరు జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా నాకు సర్వాధికారం కావాలి. ఆ సర్వాధికారం ఉండడం మూలంగా పొందేటువంటి ఆ యొక్క కీర్తి పేరు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కావాలి. ఇంకా ఏమిటి, దీర్ఘకాల తపోయోగాల చేత దొరికేటువంటివి అష్టసిద్ధులన్నీ కూడా నాకు కావాలి. అవి ఎలా ఉండాలి, నాశనం అవ్వకూడదు. అటువంటివన్నీ కూడా నాకు కావాలి. అటువంటి వరాలన్నీ కూడా ఇవ్వమని చెప్పి హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని అడిగారనమాట. సో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.